అనగనగా భూపాలపల్లి అనే ఊరిలో రాఘవ అనే పేద రైతు ఉండేవాడు. అతనికున్న ఆస్తిపాస్తులల్లా తన తండ్రి తనకు వదిలిన ఆ 2 ఎకరాల పొలం మాత్రమే. దాన్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు. కాని ఎన్నో ఏళ్లుగా ఆ పొలం ఊరిలో అతిపెద్ద భూస్వామి అయిన జమీందారు భూపతి కళ్లల్లో పడింది. ఎలాగైనా ఆ పొలాన్ని కాజేయాలని భూపతి ఎప్పటినుండో పన్నాగం పన్నుతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు తన పొలంలో ఎంతో ఏపుగా ఎదిగిన పంటవైపు చూస్తూ ఎంతో సంతోషంగా రాఘవ తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు. లక్ష్మి, చూసావా మన పొలం ఎంత పచ్చగా ఉందో? ఈసారి పంట బాగా పండితే మన అప్పులన్నీ తీర్చవచ్చు. అవునండి, దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగితే చాలు. కానీ ఆ జమీందారు భూపతి గారి కన్ను మన పొలం మీద పడిందని విన్నాను. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వేం భయపడకు లక్ష్మి. ధర్మం మన వైపు ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఏమి చేయలేరు అని తన భార్యకు ధైర్యం చెప్తాడు రాఘవ. ఇదిలా ఉండగా ఆ జమీందారు భూపతి తన విలాసవంతమైన భవంతిలో సేద తీరుతూ తను చేసే అక్రమాల్లో తనకు తోడుగా ఉండే నమ్మకస్తుడైన మల్లయ్యతో ఇలా అంటూ ఉంటాడు. ఒరే మల్లయ్య, ఆ రాఘవగాడి పొలం చూస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదురా. వాడికి ఎంత డబ్బాసు చూపించినా వాడా పొలం మాత్రం మనకు అమ్మనని తెగేసి చెప్పాడు. కాని వాడి పొలం నా వాటాలో కలిస్తేనే నా మద్యం ఫ్యాక్టరీకి కావలసిన స్థలం పూర్తవుతుంది. నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరా? దొరగారు, వాడు సూటిగా అడిగితే మనకు ఆ పొలం ఇవ్వడు. మనం వంకర దారిలోనే వెళ్ళాలి. మన తాతల కాలం నాటి పాత పత్రాలు కొని నా దగ్గరున్నాయి. వాటి మీద రాఘవ వాళ్ళ నాన్న దొంగ సంతకం చేసి ఆ పొలం వాళ్ళ నాన్న ఎప్పుడో మనకు అమ్మేసినట్టు సృష్టిద్దాం. ఇలా చేస్తే మీకు వాడికి ఇచ్చే పొలం ఖరీదు సొమ్ము మిగులుతుంది. అలాగే మీరు ఇన్నాళ్ళుగా ఆశపడ్డ ఆ పొలం మీ సొంతమవుతుంది. శభాష్ మల్లయ్య, ఇదేదో బాగుంది. నీ బుర్ర పాదరసం. అక్రమాలు చేయడంలో నన్నే మించిపోయావు. కాని దానికి సాక్ష్యం ఎలా సృష్టిస్తావు? సాక్ష్యానికి నేనే ఉన్నాను కాదురా. ఆ పత్రాల మీద నేను సాక్షి సంతకం పెడతాను. రాఘవగాడికి చదువు రాదు కాబట్టి రేపు కోర్టు కేసులు పంచాయతీ అంటే భయపడతాడు. మనం మనుషుల్ని పెట్టి వాణ్ణి కాస్త బెదిరిస్తే సరిపోతుంది. భళా మల్లయ్య భళా, నువ్వు ఆ పత్రాల పనిలో ఉండు. మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి తను వెంటనే తన మనుషులకి ఆ పనిని పురమాయిస్తాడు. మరుసటి రోజు రాఘవ పొలం దగ్గరికి భూపతి మనుషులు వచ్చి జెండాలు పాతేస్తూ ఉంటారు. అది చూసి కంగారు పడుతూ రాఘవ వాళ్ళని అడ్డుకుంటూ ఆవేశంగా ఇలా అంటాడు. ఏ, ఎవరు మీరంతా? నా పొలంలో ఎందుకు జెండాలు పాతేస్తున్నారు? ఏమన్యాయమిది అని అంటూ ఉండగా భూపతి అక్కడికొచ్చి రాఘవతో ఇలా అంటాడు. ఏంటి, ఇది నీ పొలమా? ఇది ఎప్పుడో మీ నాన్న మా తాతకు అమ్మేశాడు రాఘవా. ఇదిగో దానికి సంబంధించిన పత్రాలు నిన్న మా ఇనపెట్టె సర్దుతుండగా దొరికాయి. ఇప్పటికైనా మర్యాదగా ఈ పొలాన్ని ఖాళీ చెయ్యి, లేదా నిన్ను కోర్టుకిడుస్తాను. ఆ మాటలకు రాఘవ ఆశ్చర్యపోతాడు. ఏంటి, మా నాన్న ఈ పొలాన్ని మీ తాతకు అమ్మేశాడా? అబద్ధం. మా నాన్న ప్రాణం పోయిన ఈ పొలాన్ని అమ్మేవాడు కాదు. మీరేదో దొంగ కాగితాలు సృష్టించి నాటకాలు ఆడుతున్నారు. ఇదంతా మోసం. నేనిది నమ్మను. నువ్వొక పెద్ద మోసగాడివి. ఒరే రాఘవ, నోటికెంతొస్తే అంత మాట్లాడకు. ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా. ఈ చుట్టుపక్కన ఉన్న 10 ఊర్లలో అందరికంటే పెద్ద జమీందారైన నన్నే మోసగాడంటావా? నీకంత అనుమానంగా ఉంటే ఊరి పెద్ద దగ్గరికి రా, అక్కడే తెలుసుకుందాం అని అనగానే అందరూ కలిసి ఊరి పెద్దయిన సీతయ్యను కలవడానికి రచ్చబండ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఊరి పెద్ద సీతయ్య గంభీరంగా కూర్చొని ఉంటాడు. ఒక పక్క రాఘవ తనకు జరిగిన అన్యాయానికి బాధతో ఏడుస్తూ ఉండగా మరోపక్క భూపతి దర్జాగా నిలబడి ఉంటాడు. అప్పుడు ఊరి పెద్దయిన సీతయ్య ఇలా అంటాడు. ఏం భూపతి, రాఘవ పొలం నీదని అంటున్నావట్రా? అది నిరూపించడానికి నీ దగ్గర ఏదైనా బలమైన సాక్ష్యం ఉందా? ఉంది పెద్దయ్య గారు, ఇదిగో పత్రాలు చూడండి. 20 ఏళ్ల క్రితం రాఘవ వాళ్ళ నాన్న మా తాతకు తన పొలాన్ని అమ్మినట్టు ఇందులో రాసి ఉంది. దానికి సాక్షిగా సంతకం పెట్టిన మల్లయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. కావాలంటే అతన్ని మీరే అడగండి. ఏం మల్లయ్య, 20 ఏళ్ల క్రితం మీ పొలం అమ్మకం జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? అప్పుడు మల్లయ్య ఎంతో వినయంగా నటిస్తూ ఇలా అంటాడు. అవును పెద్దయ్య గారు, నా కళ్ళ ముందే రాఘవ వాళ్ళ నాన్న సంతకం పెట్టాడు. నేనే సాక్షి సంతకం చేశాను. ఇదంతా ఒక పెద్ద అబద్ధం పెద్దయ్య గారు. అక్రమంగా ఈ దొంగ పత్రాలు సృష్టించి నన్ను మోసం చేయాలని వీళ్ళిద్దరూ కలిసి పన్నిన కుట్ర ఇది. మా నాన్న బ్రతికున్నప్పుడు మల్లయ్య కేవలం 10 ఏళ్ల చిన్నపిల్లాడు. అలాంటప్పుడు వాడి సంతకం ఎలా చెల్లుతుంది? పైగా ఈ సంతకం మా నాన్న పెట్టింది కాదు. నాకు చదువు రాదన్న విషయం నిజమే, కానీ మా నాన్న సంతకాన్ని గుర్తుపట్టలేనంత వెర్రివాని మాత్రం కాదు నేను. అప్పుడు సీతయ్యకు భూపతి మోసం అర్థమైంది.
కానీ అది నిరూపించడానికి సాక్ష్యం కావాలి. దానికేం చెయ్యాలని అనుకుంటూ సీతయ్య దీర్ఘాలోచనలో పడిపోతాడు. కాసేపటికి ఆయనకొక అద్భుతమైన ఉపాయం తడుతుంది. అప్పుడు వెంటనే ఆయన వాళ్లతో ఇలా అంటాడు. సరే, మీరిద్దరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. 20 ఏళ్ల క్రితం అమ్మకం జరిగిందంటున్నారు కదా, అప్పుడు ఆ పొలంలో ఏమేం చెట్లు ఉండేవో, ఆ పొలం హద్దులో ఏ గుర్తులుండేవో మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది కదా? అప్పుడు భూపతి కాస్త తడబడుతూ ఇలా అంటాడు. అందులో మర్చిపోవడానికి ఏముంది? మా ఇద్దరికి అన్నీ గుర్తున్నాయి. మంచిది. అయితే ఇప్పుడు నేను భూపతిని మల్లయ్యను వేరువేరుగా పిలిచి ఒకే ప్రశ్న అడుగుతాను. ఇద్దరు ఒకే సమాధానం చెప్తే పొలం భూపతిదే అని తీర్పు చెప్తాను, లేదంటే ఆ పొలం రాఘవదే. ఇది మీకు సమ్మతమేనా? అని అనగానే భూపతి మల్లయ్య ఇద్దరూ సరే అంటూ తలాడిస్తారు. అప్పుడు సీతయ్య ముందుగా మల్లయ్యను ఒక గదిలోకి పిలుస్తాడు. భూపతి బయట తనని ఏ ప్రశ్న అడుగుతారో, దానికతను ఏ సమాధానం చెబుతాడో అంటూ కంగారు పడుతూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు గదిలో సీతయ్య మల్లయ్యతో ఇలా అంటాడు. చూడు మల్లయ్య, నువ్వు ఆ రోజు అక్కడే ఉన్నావన్నావు కదా. ఆ పొలం అమ్మకం జరిగినప్పుడు ఆ పొలం మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేదని విన్నాను. అది ఏ చెట్టు? సరిగా చెప్పు. అది వినగానే మల్లయ్య కాసేపు దీర్ఘంగా ఆలోచించి, వేప చెట్టయితే అన్ని పొలాల్లో సర్వసాధారణంగా ఉంటుంది అని ఊహించి కాస్త తడబడుతూ వణుకుతున్న స్వరంలో ఇలా అంటాడు. అవును పెద్దగారు, చెట్టు ఉంది. అదొక పెద్ద వేప చెట్టు. అవును పెద్దగారు, అది ఖచ్చితంగా ఒక పెద్ద వేప చెట్టే. దాని కిందే నేను ఆ పత్రాలపై సాక్షి సంతకం పెట్టాను. సరే, నువ్వు బయట ఉండు. నేను చెప్పేంత వరకు ఎవరితోనూ మాట్లాడకు అని చెప్పి మల్లయ్యను బయటికి పంపిస్తాడు. ఆ తరువాత సీతయ్య భూపతిని లోపలికి పిలుస్తాడు. అప్పుడు ఏ ప్రశ్న అడుగుతాడో, ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందో అని కంగారు పడుతూ లోపటికొచ్చిన భూపతితో ఇలా అంటాడు సీతయ్య. భూపతి గారు, మీ సాక్షి మల్లయ్య ఆ రోజు పొలం మధ్యలో ఒక చెట్టు ఉందని చెప్పాడు. అది ఏ చెట్టో మీరు చెప్తే మీ మాట నిజమని నమ్ముతాను, లేదంటే ఆ పొలాన్ని రాఘవదే అని నిర్ధారించాల్సి వస్తుంది. అప్పుడు కంగారు పడుతూ భూపతి మనసులో ఇలా అనుకుంటాడు. వీడు ఏ చెట్టు చెప్పాడో, వేప అని చెప్పి ఉంటాడా, లేక రావే అని చెప్పాడా? రాఘవగాడి పొలంలో అసలు చెట్టే లేదు కదా. కానీ 20 ఏళ్ల క్రితం ఉండేదేమో. మల్లయ్య ఏదో ఒకటి చెప్పింటాడు, నేను అదే చెప్పాలి అని అనుకుంటూ తడబడుతూ సీతయ్యతో ఇలా అంటాడు. అది పెద్దగారు, అదొక పెద్ద చింత చెట్టు. అవును, చింత చెట్టు. 20 ఏళ్ల క్రితం మా తాతయ్య రాఘవ వాళ్ళ నాన్న దగ్గర పొలం కొంటున్నప్పుడు నేను మల్లయ్య ఇద్దరం అక్కడే దాని కింద కూర్చున్నాం. ఓహో, చింత చెట్టా? ఖచ్చితంగా అది చింత చెట్టే కదా? అవును, ఖచ్చితంగా అది 100కి 100 పాళ్ళు చింత చెట్టు పెద్దయ్య గారు. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి అని అనగానే సీతయ్య గదిలో నుంచి బయటకొచ్చి ఆ ఇద్దరిని రచ్చబండ దగ్గరికి పిలుస్తాడు. ఊరి జనమంతా చూస్తూ ఉండగా వారి ముందు ఇలా తీర్పు చెప్తాడు సీతయ్య. గ్రామస్తులారా వినండి. 20 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందం గురించి నేను సాక్ష్యాన్ని అడిగాను. సాక్షి మల్లయ్య ఏమో ఆ పొలంలో వేప చెట్టు ఉందన్నాడు, యజమాని భూపతేమో చింత చెట్టు ఉందన్నాడు. ఆ మాటలు విని అక్కడున్న జనమందరూ పగలబడి నవ్వుతారు. అప్పుడు సీతయ్య గ్రామస్తులతో ఇలా అంటాడు. కానీ అసలు నిజమేంటంటే, రాఘవ తండ్రి ఆ పొలాన్ని కొన్నప్పుడే అందులో ఎలాంటి చెట్టు లేదు. అది పూర్తిగా మైదానం. రాఘవ నేను చిన్నప్పుడు అక్కడ కర్రబిల్ల ఆడేవాళ్ళం. అక్కడ చెట్టే లేనప్పుడు వీళ్ళు ఏ చెట్టు కింద కూర్చొని సంతకాలు పెట్టారు? ఆ మాటలు వినగానే భూపతి తను చేసిన మోసం బయటపడిపోయిందని సిగ్గుతో తలదించుకుంటాడు. తను చేసిన తప్పుకు ఏ శిక్ష పడుతుందో అని మల్లయ్య కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు సీతయ్య ఇలా అంటాడు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరో అబద్ధం ఆడి దొరికిపోయారు వీరిద్దరూ. మల్లయ్య చెప్పిన దొంగ సాక్ష్యం, భూపతి దురాశ ఇక్కడితో చెల్లవు. ఆ పత్రాలు నకిలివి. రాఘవ పొలం రాఘవదే. అప్పుడు రాఘవ ఆనందంతో సీతయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలా అంటాడు. పెద్దయ్య గారు, ఈరోజు మీ దయ వలన నా పొలం నాకు దక్కింది. మీరు చేసిన ఈ మేలుకి నేను మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. కానీ నన్ను ఇంత మోసం చేయాలని చూసిన వీళ్ళిద్దరిని మాత్రం వదిలిపెట్టకండి. మళ్ళీ వీళ్ళకి ఇలాంటి పాడ ఆలోచన రాకుండా ఉండాలంటే దయచేసి వీరికి కఠిన శిక్ష విధించండి. భూపతి, ఇంకోసారి పేదవారి పొలాల మీద కన్నేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు సహాయపడిన ప్రతి ఒక్కరిని ఊరి నుండి బహిష్కరిస్తాం. జాగ్రత్త. ఇక నుంచైనా ఇలాంటి పాడుబుద్ధిని విడిచిపెట్టి 10 మందికి ఉపయోగపడే పని చేసి ఇన్నాళ్ళ నుంచి నువ్వు కూడగట్టుకున్న పాపపు మూట బరువు కాస్త దించుకో.
అందుకు తొలి అడుగుగా రాఘవ పొలానికి అయ్యే పెట్టుబడంతా నువ్వే భరించాలి. ఇదే నా తీర్పు మరియు నీకు విధించిన శిక్ష అని అంటూ సీతయ్య తన తీర్పుని ప్రకటిస్తాడు. అది విన్న భూపతి మల్లయ్య ఆ శిక్షకు అంగీకరించి ఎవ్వరికీ మొహం చూపించలేక అవమానంతో అక్కడ్నుండి వెళ్ళిపోతారు. సీతయ్య ఎంతో తెలివితో వచ్చిన సమస్య నుండి అతన్ని కాపాడినందుకు మరియు భూపతికి తగిన శాస్తి చేసినందుకు జనమంతా సీతయ్యను ఎంతగానో మెచ్చుకుంటారు. ఊరి పెద్ద సీతయ్య తీర్పు ప్రకారం భూపతి దగ్గర్నుంచి నష్టపరిహారంగా పొందిన సొమ్ముతో రాఘవ మళ్లీ తన పొలంలో ఆనందంగా పనిచేస్తూ ఉంటాడు. మోసం ఎప్పుడూ గెలవదు. అబద్ధం చెప్పేవాడు ఏదో ఒక చోట తడబడక తప్పదు. నిజాయితీ ధర్మం ముందు ఎంతటి బలవంతుడైనా తలవంచాల్సిందే. అనగనగా శాంతిపురం అనే గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. రవికి చిన్నప్పట్నుంచి ఒకటే ఆలోచన, ఎవ్వరికీ కష్టం రాకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. తన దగ్గరున్నది ఇతరులకు ఇవ్వడంలోనే ఆనందముందని నమ్మేవాడు. కాని కొంతకాలానికి అతనిలో ఉన్న ఇదే మంచితనం హద్దులు దాటిన అంతులేని అమాయకత్వంగా మారింది. ఒకరోజు అతను ఊరిలో నడుస్తూ ఉండగా అదే ఊరికి చెందిన రామయ్య అనే ఒక వృద్ధుడు తన తలపై గడ్డి మోపును మోస్తూ ఎదురవుతాడు. అప్పుడు రవి అతనికి ఎలాగైనా తన వంతు సహాయం చేయాలని భావించి అతన్ని ఆపి అతనితో ఇలా అంటాడు. అయ్యో రామయ్య తాత, ఆ గడ్డి మోపు బరువుగా ఉందా? ఇటివ్వండి, నేను మోస్తాను. వద్దులే నాయనా, నీకెందుకు శ్రమ? శ్రమ కాదు తాత, ఇది సాయం. నా మాట విని ముందా మోపునిటివ్వండి అని చెప్పి బలవంతంగా ఆ గడ్డి మోపు తీసుకుని రామయ్య వెంటే మోపును మోసుకుంటూ అతనింటికి చేరుస్తాడు. ఆ గడ్డి మోపుని కిందికి దించి అక్కడ్నుంచి బయలుదేరుతూ ఉండగా రామయ్య రవిని ఆపి తను చేసిన సహాయానికి మెచ్చి అతనితో ఇలా అంటాడు. నీలాంటి మంచివాడు ఈ ఊళ్ళోనే లేడు రవి. నా ఆయుష్ కూడా పోసుకొని కలకాలం చల్లగా ఉండు అని అనగానే రవి ఎంతో సంతోషంగా అక్కడ్నుంచి బయలుదేరి ఊర్లో ఇంకాస్త ముందుకు వెళ్తాడు. అప్పుడతనికి దారిలో రంగడు కనిపిస్తాడు. రంగడు కుటిల బుద్ధి కలవాడు. తను ప్రతిసారి రవి సహాయ గుణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ లాభాన్ని పొందేవాడు. అప్పుడతను రవిని చూసి ఒక పన్నాగం పన్నుతాడు. రవి తన దగ్గరికి రాగానే దీనంగా ముఖం పెట్టి అతనితో ఇలా అంటాడు. రవిబాబు, నాకొక పెద్ద ఆపదొచ్చి పడింది. నా ఎద్దుల బండి చక్రం విరిగిపోయింది. ఉన్న పొలంగా నేనిప్పుడే సంతకు వెళ్ళాలి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకుని ఎంతో కొంత ధనాన్ని నాకు సాయంగా ఇస్తే నేను వీలైనంత తొందరగా నీ రుణాన్ని తెచ్చుకుంటాను. రంగడి మాటలు వినగానే రవి అతనిపై అయ్యో అని జాలిపడుతూ అతనితో ఇలా అంటాడు. అయ్యో అవునా రంగన్న, ఎంత కష్టం వచ్చి పడింది నీకు. కానిప్పుడు నా దగ్గర నా పొలం పనుల కోసం దాచుకున్న 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి తీసుకో. నాకు తిరిగి ఇవ్వడం అనే మాట పక్కన పెట్టు. ముందు నీ పని ముఖ్యం కదా. నువ్వు దాన్ని పూర్తి చేసుకో. బయలుదేరు, లేదంటే ఆలస్యమవుతుంది నీకు అని అంటూ రవి తన దగ్గరున్న 500 రూపాయలు తీసి చేతిలో పట్టుకోగానే ఆ డబ్బులను చూసి రంగడు ఎంతో ఆశగా గబుక్కున లాక్కొని అతనితో ఇలా అంటాడు. నువ్వు నిజంగా దేవుడు స్వామి. నీ రుణమేమి ఉంచుకోను. రేపు సంత నుంచి తిరిగి రాగానే నీ డబ్బులు నీకు వడ్డీతో సహాయం చేస్తాను అని చెప్పి రంగడు ఆ డబ్బుతో అక్కడ్నుంచి పరుగున మాయమై నేరుగా సారా దుకాణం ముందు ప్రత్యక్షమవుతాడు. రవి మాత్రం ఆ రోజు పొలం పనులకు డబ్బు లేక చాలా ఇబ్బంది పడతాడు. కానీ తన అవసరం కోసం ఎవరి ముందు చెయ్యి చాపి సహాయమని అర్థించడు. అలా రోజులు గడుస్తాయి. రవి మాత్రం తన సొంత పనులు మానుకొని అదే పనిగా అందరికీ సాయం చేస్తూనే ఉంటాడు. ఒకరోజు రవికి బాగా జ్వరం వస్తుంది. ఇంట్లో పడుకొని ఉంటాడు. తినడానికి తిండి గింజ కూడా ఉండదు. అప్పుడు తను ఆ జ్వరంతో నీరసించి ఇలా కలవరిస్తూ ఉంటాడు. అమ్మా, దాహం. ఎవరైనా ఉన్నారా? దాహం దాహం అని అంటూ కలవరిస్తున్న అతన్ని పట్టించుకోవడానికి, అతని బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ అతని దగ్గరికి రారు. ఇక చేసేదేమీ లేక రవి తన ఒంట్లో మిగిలున్న సత్తువనంతా కూడగట్టుకొని పైకి లేచి బయటకు వచ్చి కూర్చుంటాడు. సరిగ్గా అదే సమయానికి రంగడు తన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రంగడి కుటిల బుద్ధి తెలియక
అతన్ని చూసి రవి ఎంతో ఆశగా అతనితో ఇలా అంటాడు. రంగన్నా, నాకు చాలా జ్వరంగా ఉంది. ఆ రోజు నీకు ఇచ్చిన డబ్బులుంటే ఇవ్వవా? మందులు కొనుక్కోవాలి. అది వినగానే రంగడు కంగారు పడుతూ ఎక్కడ డబ్బులు తిరిగివ్వాల్సొస్తుందో అని భయపడుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, ఎన్నడూ లేంది వీడు డబ్బులు తిరిగి అడగడం మొదలుపెట్టాడేంటి? మొదలైన దగ్గర ఉన్నది 50 రూపాయలు మాత్రమే. ఈ పూట నేను సారా తాగడానికి 100 రూపాయలు కావాలి. మిగతా 50 రూపాయలకు ఎవరిని అడగాలని నేను జుట్టు పిక్కుంటుంటే వీడేంటి పొద్దున్నే నా మెడకి ఇలా తగులుకున్నాడు? అమ్మో, వెంటనే వీడి చేతికి చిక్కకుండా ఏదో ఒక సాకు చెప్పి వీడి బారి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటూ రవిని మోసం చేసి తన దగ్గర తీసుకున్న డబ్బుల గురించి తనకేమీ తెలియనట్టు నటిస్తూ కోపంగా చిరాకు పడుతూ రవితో ఇలా అంటాడు. ఏంటి, డబ్బులా? నేనెప్పుడు తీసుకున్నాను? అయినా నువ్వు గొప్పలకు పోయి దానం చేసి డబ్బులను ఇప్పుడు తిరిగి అడుగుతావా? నువ్విచ్చింది సాయం, అప్పు కాదు. చిచ్చి, నువ్వెంతో మంచివాడనుకున్నాను. కానీ నువ్వు కూడా మిగతా వారిలాగా దానం చేసి ప్రతిఫలాన్ని ఆశించేవాడివి అనుకోలేదు. నీ ముఖాన్ని చూడాలంటేనే చిరాగ్గా ఉంది నాకు. చిచి, పొద్దు పొద్దున్న ఏం కర్మరా బాబు నాకు అని అంటూ అక్కడ్నుంచి మెల్లగా జారుకుంటాడు రంగడు. ఆ మాటలు విన్న రవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అలా ఆ రోజంతా తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న వాళ్లను, తను ఇంతకుముందు సహాయం చేసిన వాళ్లందరినీ బ్రతిమాలుకుంటూ ఉంటాడు. కాని అతని గోడుని బాధని ఎవ్వరూ పట్టించుకోరు. అలా నీరసంతో ఎక్కడికీ కదల్లేక ఇంటి బయటే కూర్చుండిపోతాడు. చివరకు తను ప్రతిరోజు సాయం చేసిన రామయ్య తాత కూడా కనిపించడు. ఉదయం నుంచి తన బాధను గమనిస్తున్న ఎదురింటి సీతమ్మ అనే వృద్ధురాలు మాత్రం ఏదో తనకున్న దాంట్లో కాస్త గంజి తెచ్చి రవికి తాగమని ఇస్తుంది. అప్పుడు ఎంతో ఆకలితో ఉన్న రవి గబగబా గంజిని తాగుతాడు. కాసేపటికి అతని ఒంట్లో కాస్త సత్తువ వస్తుంది. అప్పుడు తను సీతమ్మకు తన కృతజ్ఞతలు తెలుపుతూ ఉండగా అప్పుడతనితో సీతమ్మ ఇలా అంటుంది. నాయనా రవి, లోకం తీరు ఇంతే నాయనా. నువ్వు మంచితనంతో నీ దగ్గరున్న డబ్బుని నీ కొరకు మిగుల్చుకోకుండా అందరికీ పంచావు. కానీ చివరకు నీ అవసరానికే నీ దగ్గర ఏమీ మిగల్లేదు. వాళ్ళు నీ సహాయ గుణాన్ని ఆసరాగా చేసుకొని అందరూ మోసంతో వారి స్వభావాల కోసం నిన్ను వాడుకున్నారు బాపు. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ మాటలకు రవికి ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడతను సీతమ్మతో ఇలా అంటాడు. అమ్మమ్మ, మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటారు కదా, మరి నాకెందుకు ఇలా జరిగింది? నేను కూడా వీళ్ళందరిలాగే స్వార్థంగా బ్రతకాలా, లేదా నాలా సహాయగుణంతో బ్రతకాలా? అసలు మనిషిగా ఎలా బ్రతకాలి? చూడు నాయనా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళొస్తాను అని చెప్పి సీతమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రవి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. కొన్నాళ్లకు తను కోలుకున్నాక ఒకరోజు సాయంత్రం ఊరి చివరన ఉండే రామయ్య తాతయ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడాయన చీకటి పడుతుందని ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటాడు. ఆయన్ను చూసి రవి ఇలా అంటాడు. తాతయ్య, నాకొక సందేహం. నేను ఇన్నాళ్లుగా ఊళ్ళో ఉన్న అందరికీ నా స్తోమతకి మించి సాయం చేశాను. కానీ చివరికి నేను ఎవరు లేని ఒంటరివాడిని అయిపోయాను. అందరూ నా సహాయగుణాన్ని ఆసరాగా తీసుకుని నన్ను మోసం చేశారు. అసలు మంచివాడిగా బ్రతకడం అంత పెద్ద తప్ప తాతయ్య? ఆ మాటలకు నవ్వుతూ రామయ్య రవితో ఇలా అంటాడు. నాయనా రవి, ముందు నువ్వు వచ్చి ఇలా కూర్చోనైనా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదిగో నీ ముందు వెలుగుతున్న ఈ దీపంలో ఉంది. సరిగ్గా చూడు, ఈ దీపం గది ఎంత వెలుగిస్తోంది కదా. అవును తాతయ్య, ఈ దీపం అందరికీ వెలుగునివ్వాలంటే ముందు దాంట్లో నూనె ఉండాలి. వత్తి గట్టిగా ఉండాలి. తనను తాను కాపాడుకుంటూనే అది వెలుగును పంచగలదు. ఒకవేళ ఆ దీపం నేను మొత్తం నూనెను ఒకేసారి ధారపోసేస్తాను అని అనుకుని కింద పోసేస్తే ఏమవుతుంది? దీపం మారిపోతుంది తాతయ్య, నూనె వృధా అవుతుంది. సరిగ్గా చెప్పావు. నీ జీవితం కూడా అంతే. నీ దగ్గర శక్తి, సంపద, సమయం అనే నూనె ఉన్నంత వరకే నువ్వు 10 మందికి సాయం చేయగలవు. నువ్వు నీ బాధ్యతల్ని, నీ అవసరాలను మర్చిపోయి మొత్తం ధార పోసేస్తే నువ్వు ఆరిపోతావు. ఆరిపోయిన దీపం ఎవరికీ వెలుగునివ్వదు, తనకు తాను కూడా పనికిరాదు. అంటే తాతయ్య, సాయం చేయడం మానేయాలా?
కాదు నాయనా, సాయం చేయడం మానవ ధర్మం. కానీ విచక్షణ ముఖ్యం. ఎవరికి సాయం చేయాలి, ఎంత చేయాలి అనేది తెలియాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం ధర్మం. కానీ సోమరిపోతుకు అన్నం పెట్టడం వాణ్ణి ఇంకా సోమర్ని చేయడమే. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి నువ్వు బిచ్చగాడివి కావడం త్యాగం కాదు, అవివేకం. మరి రంగడిలాంటి వాళ్లతో ఎలా ఉండాలి? రంగడిలాంటి వాళ్ళు చిల్లులు పడ్డ కుండ లాంటి వాళ్ళు. నువ్వు ఎంత నీళ్లు పోసినా నిండరు. అలాంటి వాళ్లకు సాయం చేయడం కుదరదని చెప్పడం నేర్చుకో. నీ మంచితనం నీ బలహీనత కాకూడదు, అది నీ శక్తి అవ్వాలి. అలా రామయ్య మాటలతో రవికి కనువిప్పు కలుగుతుంది. అప్పుడు తను రామయ్యతో ఇలా అంటాడు. అర్థమైంది తాతయ్య. ఇప్పటినుంచి నన్ను నేను కాపాడుకుంటూ అర్హులైన వారికి మాత్రమే సాయం చేస్తాను. దీపంలా వెలుగుతాను కాని ఆరిపోను అని చెప్పి రవి అక్కడ్నుంచి బయలుదేరి మళ్లీ ఊర్లోకి వస్తాడు. ఈసారి అతను ఇంతకు ముందు కంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో తన పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రంగడు అతని దగ్గరకొచ్చి ఇలా అంటాడు. రవిబాబు, మా ఆవిడకి బాగా జ్వరంగా ఉంది. ఓ 100 రూపాయలు సాయం చేశావంటే ఈ జన్మలో నీ మేలు మర్చిపోను. ఆ మాటలు వినగానే రంగడిపై పట్టలేనంత కోపంతో అరుస్తూ రవి ఇలా అంటాడు. రంగన్న, నీకిదే మొదటిసారి మరియు చివరిసారి చెప్పడం. ఒకవేళ నీకు డబ్బులు కావాలంటే నా పొలంలో కూలి పని ఉంది, రా. వచ్చి కష్టపడి పనిచేయి. అందుకు తగిన కూలి ఇస్తాను. కాని ఊరికే ఇవ్వడానికి నా దగ్గర డబ్బులేమి చెట్టు కాయడం లేదు. నేను కష్టపడితేనే వస్తాయి. ఆ సమాధానానికి ఒక్కసారిగా కంగుతిన్న రంగడు ఆశ్చర్యపోతూ రవితో ఇలా అంటాడు. ఏంటి, నేను నీ పొలంలో కూలి పని చేయాలా? వద్దులే, నీ డబ్బు నీ దగ్గర ఉంచుకో. నాకు డబ్బులిచ్చేవాళ్ళు ఈ ఊర్లో ఏమో నాకు అరవయారా ఏంటి? అని విసుక్కుంటూ రంగడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి రవి నవ్వుకుంటాడు. అలా తన పొలంలో పని ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా దారిలో సీతమ్మ కట్టెల మోపుతో ఇబ్బంది పడుతుంటే రవి వెంటనే వెళ్లి ఆమెకు సహాయం చేస్తాడు. అది చూసిన ఆమె ఇలా అంటుంది. నువ్వస్సలు మారలేదు నాయనా, ఇంకా మంచివాడివే. నేను మారలేదమ్మమ్మా, కానీ నా మంచితనానికి కాస్త కంచె వేసుకున్నానంతే. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నాకు కుదిరినంతలో అందరినీ సంతోషపెట్టగలుగుతున్నాను. నాకంతే చాలు. దీనివల్ల మనకర్థమైన నీతేంటంటే, జీవిత పరమార్థమంటే గుడ్డిగా త్యాగం చేయడం కాదు, మనల్ని మనం ప్రేమించుకుంటూ మన శక్తి మేరకు 10 మందికి మేలు చేయడం. అప్పుడే మన జీవితం ఒక వెలుగుతున్న దీపంలా అందరికీ దారి చూపిస్తుంది. విచక్షణ లేని దానం, హద్దులేని మంచితనం రెండూ అనర్థదాయకమే. స్వయం ప్రకాశమే అసలైన వెలుగు. అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. తన కొడుకు సూరిని పట్నంలో చదివించి పెద్ద ఆఫీసర్ని చేయాలన్నది రామయ్య కల. కాని విధి వేరేలా తలచింది. పట్నంలో ఉద్యోగాలు లేక ఇంటర్వ్యూల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి చివరికి తనలో ఉద్యోగం దొరుకుతుందనే ఆశ నిరాశై ఖాళీ చేతులతో సూరి ఆ రాత్రికే ఊరికి తిరుగుపయనమవుతాడు. మరుసటి రోజు ఉదయం పూట పట్నం నుండి ఊరికి వచ్చిన బస్సు దిగి సూరి గ్రామంలోకి నడుచుకుంటూ వస్తాడు. చేతిలో సంచి, ముఖంలో ఏదో తెలియని బాధ, నిరాశ. ఉద్యోగం దొరకలేదని తన తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అని సతమతమవుతూ ఇంటికి వెళ్లకుండా ఆ ఊరి చెరువుకట్టు మీద కూర్చుంటాడు. ఇంతలో అటుగా వెళ్తున్న సూరి చిన్ననాటి స్నేహితుడు రంగడు అతన్ని గమనించి అతని దగ్గరికొచ్చి ఇలా పలకరిస్తాడు. ఏరా సూరి, ఎప్పుడొచ్చావు? ఏంటి మొహం అలా ఉంది? పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చిందానో కదా, ఏమైంది? ఆ ప్రశ్నలకు నిట్టూరుస్తూ సూరి తన బాధని ఇలా స్నేహితుడి ముందు వెళ్ళగక్కుతూ, ఉద్యోగం లేదు, సద్యోగం లేదురా. చేతిలో ఉన్న డబ్బులన్నీ అప్లికేషన్లకే సరిపోయాయి. ఆఫీసుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ మిగలేదు. నాన్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇక్కడ కూర్చున్నాను. బాధపడకరా, మీ నాన్నకి నువ్వంటే ప్రాణం. ఏదో ఒకటి సర్ది చెప్పు. అయినా మీ నాన్న ఈ మధ్యలో చాలా నీరసంగా ఉంటున్నాడు. పొలం పనులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. అవునా? నువ్వు చెప్పేది నిజమా? మా నాన్నకేమైందిరా? నేను వెంటనే ఇంటికెళ్ళాలి. నిన్ను మళ్ళీ కలుస్తాను అని అంటూ సూరి పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి
తన తండ్రి రామయ్య మంచం మీద దగ్గుతూ పడుకొని ఉంటాడు. తన తల్లి లక్ష్మమ్మ తండ్రికి సేవ చేస్తూ ఉంటుంది. సూరి లోపలికొచ్చి తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి కుమిలిపోతూ ఇలా అంటాడు. నాన్నా, ఏమైంది మీకు? ఇలా అయిపోయావేంటి? అయినా నీకు ఒంట్లో ఇలా ఉందని ఒక్కసారి నాకు కబురు పెట్టొచ్చు కదా, నాకెందుకు చెప్పలేదు? అప్పుడు కొడుకుని చూడగానే రామయ్య కళ్లల్లో ఒక్కసారిగా వెలుగు వస్తుంది. తను ఎంతో సంతోషంతో తన కొడుకుతో ఇలా అంటాడు. నాన్న సూరి, వచ్చావా? నాకేమి కాలేదురా, ఏదో చిన్న జ్వరం అంతే. నిన్ను చూశానుగా, ఇక నా జ్వరం ఇట్టే తగ్గిపోతుందిలే. నా సంగతి పక్కన పెట్టు, నువ్వు చెప్పు, పట్నంలో అంతా కులాసాయేనా? ఇంతకీ ఉద్యోగం ఎప్పుడు మొదలు పెడుతున్నావు? అప్పుడు సూరి ఒక్క క్షణం తడబడతాడు. తండ్రి ఆశను చంపలేక, తన వైఫల్యాన్ని చెప్పలేక తడబడుతూ ఇలా అబద్ధమాడతాడు. అంత బాగానే ఉంది నాన్న, పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నెలకు 10,000 జీతం. కాకపోతే వాళ్ళు ఉద్యోగంలో చేరడానికి ఇంకా 2 నెలల సమయం పడుతుందన్నారు. అందుకే సెలవులో ఇక్కడే ఉందామని వచ్చాను. ఆ మాటలు విన్న తల్లి లక్ష్మమ్మ కొడుక్కి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో ఇలా అంటుంది. చూసారా అండి, మన సూరికి పెద్ద ఆఫీసులో ఉద్యోగం వచ్చిందట. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఆహా, ఎంత మంచి శుభవార్త చెప్పావురా. నాకింకేం కావాలి? నువ్వు ప్రయోజకుడు అయ్యావన్న వార్త చాలు నా జ్వరం తగ్గిపోవడానికి. ఒకవైపు తను చెప్పిన అబద్ధం వల్ల తన తల్లిదండ్రుల సంతోషం చూసి ఆనందపడుతూ, మరోవైపు వారికి అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానేమో అనే పశ్చాత్తాపంతో తన మనసులో ఇలా అనుకుంటాడు సూరి. నన్ను క్షమించునన్నా, నీ ఆరోగ్యం బాగాలేని సమయంలో నిన్ను బాధ పెట్టలేక ఈ అబద్ధం ఆడుతున్నాను. ఈ 2 నెలల్లో ఏదో ఒకటి చేసి నిన్ను సంతోషపెడతాను. ఆ మరుసటి రోజు ఉదయం సూరి తన పొలానికి వెళ్తాడు. అక్కడ తన పొలంలో వేరే ఎవరో పనిచేస్తూ ఉంటారు. ఆ ఊరి వడ్డీ వ్యాపారి అయిన ధర్మారావు అక్కడుంటాడు. అప్పుడు సూరి ఆశ్చర్యపోతూ వారితో ఇలా అంటాడు. ఏయ్, ఎవరు మీరంతా? మా పొలంలో ఏం చేస్తున్నారు? ధర్మారావు గారు, మీరేంటిక్కడ? అప్పుడు ధర్మారావు సూరిని చూసి నవ్వుతూ ఇలా అంటాడు. ఓహో, పట్నం బాబు వచ్చావా? ఏం బాబు, పట్నంలో నీకు ఉద్యోగం వచ్చిందా? అవన్నీ మీకెందుకు? ముందు మీరు మా పొలంలో మీ మనుషుల్ని ఎందుకు పంపిస్తున్నారో చెప్పండి. మీ పొలమా? ఇదిప్పుడు నా పొలం బాబు. మీ నాన్న 2 ఏళ్ల క్రితమే ఈ పొలాన్ని నాకు తాకట్టు పెట్టాడు. వడ్డీ కట్టలేకపోయాడు, అసలు తీర్చలేకపోయాడు. అందుకే గత నెలలో ఈ పొలాన్ని పూర్తిగా నా పేరు మీద రాసిచ్చేశాడు. ఆ మాటలకి సూరి కంగు తిని ఒక్క క్షణం ఆగిపోతాడు. కాసేపటికి తేరుకొని ఆశ్చర్యంతో ధర్మారావుతో ఇలా అంటాడు. ఏంటి, మా నాన్న పొలాన్ని మీకమ్మేశాడా? అది కూడా నాకు చెప్పకుండా? అవును బాబు, నీ పట్నం చదువుల ఖర్చు కోసం, పరీక్షల ఫీజుల కోసం మీ నాన్న నా దగ్గర అప్పులు చేశాడు. అవి తీర్చలేక పొలాన్ని వదులుకున్నాడు. నీకు చెప్తే నువ్వు చదువు మానేస్తావని, నీ భవిష్యత్తు పాడవుతుందని నీ దగ్గర దాచాడు. పాపం రామయ్య ఆ బాధ దిగమింగుకోలేక మంచాన పడ్డాడు. ఆ మాటలకి సూరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తండ్రి తన కోసం చేసిన త్యాగం, పడిన వేదన గుర్తొచ్చి గుండె బరువెక్కుతుంది. అప్పుడు సూరి ఇలా వేడుకుంటాడు. ధర్మారావు గారు, మీకు పుణ్యముంటుంది. ఆ పొలం మా నాన్న ప్రాణం. అది లేకపోతే ఆయన బ్రతకలేడు. దయచేసి ఆ పొలం మాకిచ్చేయండి. మీ అప్పు ఎంతైనా సరే నేను తీరుస్తాను. అది ఇప్పుడెలా కుదురుతుంది సూరి? పొలం నా పేరు మీద ఉంది కదా, దానికిప్పుడు చాలా విలువ పెరిగింది. అయ్యా, నేనిక పట్నం వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఈ పొలాన్ని నా కౌలు కింద ఇప్పించారంటే అంతే చాలు. నాకు చాలా పెద్ద మేలు చేసిన వారవుతారు. నేను రాత్రింబవళ్ళు కష్టపడతాను. వచ్చే 6 నెలలు కేవలం 6 నెలలు గడువు ఇవ్వండి చాలు నాకు. ఈ పొలంలో పంట పండించి ఆ వచ్చిన లాభంతో మీ అప్పు తీరుస్తాను. ఒకవేళ తీర్చలేకపోతే నేను జీవితాంతం మీకు బానిసగా ఉంటాను. దయచేసి నా ఒక్క కోరిక ఒప్పుకోండి. కానీ ఈ విషయం మా నాన్నకు తెలియనివ్వకండి. ఆయనకు తెలిస్తే తట్టుకోలేరు. అప్పుడు ధర్మారావు కాసేపు దీర్ఘంగా ఆలోచించి సూరితో ఇలా అంటాడు. సరే బాబు, నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకున్నది 6 నెలల గడువు మాత్రమే. ఈలోపు నీ అప్పు తీరకపోతే ఈ పొలం గురించిక నువ్వు మర్చిపో అని చెప్పి ధర్మారావు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ అవకాశం దక్కినందుకు, తన తండ్రి రుణం తీర్చుకునే సువర్ణావకాశం తనకి దొరికినందుకు సూరి ఎంతగానో సంతోషిస్తాడు. ఆ రోజు నుండి సూరి జీవితం మారిపోతుంది. పట్నం బట్టలు వదిలేసి పంచె కట్టుకొని పొలంలోకి దిగుతాడు. రేయింబవళ్ళు పొలంలో కష్టపడి పనిచేస్తూ
చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటాడు. ఇలా కొంతకాలం సాగుతుంది. ఇంట్లో ఒక రోజు అతని ఈ ప్రవర్తనను గమనించిన రామయ్య ఆశ్చర్యపోతూ సూరితో ఇలా అంటాడు. ఏరా సూరి, రోజు పొద్దున్నే ఇంట్లో నుంచి బయలుదేరి ఎక్కడికెళ్తున్నావు? మళ్ళీ చీకటి పడితే గాని ఇంటికి రావడం లేదు. ఎక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆ ప్రశ్నలకు సూరి మరో అబద్ధంతో సమాధానం చెబుతూ నవ్వుతూ ఇలా అంటాడు. అరే అదేనన్నా, పట్నంలో కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అంటే ఇంటి దగ్గరే ఉండి పని చేసుకోవచ్చు. మన ఇంట్లో సిగ్నల్ సరిగా ఉండదు. అందుకే ఇంటర్నెట్ కోసం ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాను. సిగ్నల్ అక్కడ బాగా వస్తుంది అంతే. అవునా, మంచిదిరా. జాగ్రత్తగా పని చేసుకో. కానీ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు, సరేనా? సరేనన్నా, తప్పకుండా. అలా సూరి ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లోంచి మంచి బట్టలతో బయలుదేరి దారిలో బట్టలు మార్చుకుని పొలంలోకి వెళ్లి చెమటలు కక్కుతూ పనిచేస్తాడు. నాగలి పడతాడు, నీళ్లు పెడతాడు, మందులు చల్లుతాడు. రాత్రయ్యేసరికి పొలం దగ్గరే తన ఒంటినంతా శుభ్రం చేసుకుని మళ్లీ మంచి బట్టలు వేసుకుని ఇంటికొస్తాడు. అలా ఒకరోజు తన వాలకాన్ని గమనించిన లక్ష్మమ్మ అనుమానంగా సూరిని ఇలా అడుగుతుంది. ఏరా, మొహమంతా కమిలిపోయింది, ఎండలో తిరుగుతున్నావా? లేదులే అమ్మా, కంపెనీ పని కదా, కొంచెం ఒత్తిడెక్కువ అని అంటూ నిజాన్ని తన తల్లిదండ్రుల దగ్గర దాస్తూ ఉంటాడు. ఒక పక్క సూరి చేతులు కాయలు కాస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అయినా తన అమ్మానాన్నల ముందు నవ్వుతూ నటిస్తాడు. తండ్రికి తెలియకుండా తండ్రి పోగొట్టుకున్న ఆస్తిని సంపాదించడానికి ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు. 6 నెలలు గడుస్తాయి. సూరి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. పొలంలో బంగారం లాంటి పంట పండుతుంది. సూరికి విపరీతంగా దిగుబడి వస్తుంది. అది చూసిన సూరి స్నేహితుడు రంగడు సూరితో ఇలా అంటాడు. ఒరే సూరి, అద్భుతంరా! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నువ్వు పట్నం చదువులు చదివినా మట్టిలో మాణిక్యాలు పండించావు. ఈసారి పంటకి మంచి ధర వస్తుంది. ధర్మారావు అప్పు తీరిపోతుంది. నువ్వు ఇక నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదు. అవునరా, ఈ రోజుతో మా నాన్న రుణం తీసుకోగలను. పద, మార్కెట్కి వెళ్దాం అని అంటూ తన స్నేహితుడు రంగడు సహాయంతో సూరి పంటనంతా పట్నంలో అమ్మి వచ్చిన డబ్బును మూట కట్టుకుని ధర్మారావు దగ్గరికి వెళ్తాడు. ధర్మారావుకి తను తీర్చాల్సిన బాకీ డబ్బులు ఇస్తూ ఇలా అంటాడు. ధర్మారావు గారు, ఇదిగోండి మీ బాకీ, వడ్డీతో సహా తీసుకోండి. ఇక ఈ పొలం మాదే కదా. అది చూసిన ధర్మారావు ఆశ్చర్యంతో సూరితో ఇలా అంటాడు. నువ్వు నిజంగానే సాధించావు సూరి. మొత్తానికి నీ మాటను నిలబెట్టుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో నీ పొలం కాగితాలు. నీలాంటి కొడుకున్నందుకు రామయ్య అదృష్టవంతుడు. అప్పుడు సూరి పొలం పత్రాలు పట్టుకుని సంతోషంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. రామయ్య మంచం మీద కూర్చొని ఉంటాడు. సూరి ఇలా అంటాడు. నాన్నా, నీకో నిజం చెప్పాలి. నాకు పట్నంలో ఉద్యోగం రాలేదు నాన్నా. ఆ నిజాన్ని విన్న రామయ్య మొదట్లో దిగులు పడ్డా ఆ తర్వాత తన కొడుకు సర్ది చెబుతూ ఇలా అంటాడు. పర్లేదులేరా, ఉద్యోగం రాకపోతే ఏమైంది? మనకు పొలం ఉంది కదా అని పొలం లేదన్న విషయం గుర్తొచ్చి నాలిక ఖర్చుకుంటాడు. అప్పుడు సూరి ఎంతో సంతోషంగా తమ పొలం పత్రాలను తన తండ్రి రామయ్యకు చూపిస్తూ ఇలా అంటాడు. అవునాన్నా, మనకు పొలం ఉంది కదా, ఇదిగో చూడు. ఆ పొలం కాగితాలను చూసి వణికిపోతూ ఇలా అంటాడు రామయ్య. ఇవి మన పొలం పత్రాలు కదా. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? పొలంపై నేను చేసిన అప్పు తీరందే ఆ ధర్మారావు నీకెలా ఇచ్చాడు? నాన్నా, నువ్వు నా చదువు కోసం పొలాన్ని తాకట్టు పెట్టావని తెలిసింది. ఆ నిజాన్ని నువ్వు దాచావు. కానీ గత 6 నెలలుగా నేను ఏ కంపెనీలో పనిచేయలేదు. మన పొలంలోనే పనిచేశాను. ఇంటి నుంచి పని అని మీకు అబద్ధం చెప్పి రైతు కూలిగా మారి మన పొలాన్ని మళ్ళీ కొన్నాను. ఈ రోజు నుండి ఈ పొలం మనదే, ఇప్పటికీ మనదే. ఆ మాటలకు రామయ్య ఇలా అంటాడు. ఓరి పిచ్చివాడా, నా ఆరోగ్యం కోసం నువ్వు ఇంత బరువు మోసావా? నా దాపరికం నేను ఇంత కష్టపెట్టిందా? లేదు నాన్నా, నీ దాపరికం నాకు బాధ్యత నేర్పింది. వ్యవసాయం అంటే కేవలం మట్టి పని కాదు, అది మన గౌరవం అని తెలిసింది. నేనిక పట్నం వెళ్ళను నాన్నా. ఇక్కడే ఉండి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తాను. 10 మందికి పని కల్పిస్తాను. ఆ మాటలకు సూరి అమ్మ లక్ష్మమ్మ కంటి నిండా ఆనంద బాష్పాలతో ఇలా అంటుంది. ఒరే నాన్న, నీ కష్టం వల్ల మన ఇల్లు మళ్లీ నిలబడిందిరా.
నా కొడుకు చేతుల మీదుగా ఈ ఆస్తి తిరిగొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ సంతోషపడుతుంది. అలా ఆ రోజు నుంచి సూరి, రామయ్య ఇద్దరూ కలిసి పొలంలో ఆనందంగా పనిచేసుకుంటూ ఉంటారు. పొలం పచ్చగా కళకళ్లాడుతూ ఉంటుంది. సూరి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ 10 మందికి పని కల్పిస్తాడు. మిత్రులారా, ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం కష్టాలను దాస్తారు. పిల్లలు తల్లిదండ్రుల గౌరవం కోసం బాధ్యతల్ని మోస్తారు. ఈ 2 దాపరికాల్లోనూ ప్రేమ ఉంది. కాని నిజం ఎప్పుడూ దాగుండదు. అది బయటపడినప్పుడు బంధాన్ని మరింతగా బలపరుస్తుంది. మట్టిని నమ్ముకున్నవాడు, తల్లిదండ్రుల్ని ప్రేమించేవాడు ఎప్పటికీ ఓడిపోడు. కథలోని నీతి: బాధ్యత కలిగిన కొడుకు, ప్రేమ కలిగిన తండ్రి ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించొచ్చు. ధర్మం దాచిన నిధి. అనగనగా సురేంద్రపురి అనే గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికున్నది 1 ఎకరం బీడుభూమి మాత్రమే. వానలు లేక, పంటలు పండక వారి బతుకు చాలా దీనంగా మారింది. ఒకరోజు సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చి తన ఇంటి ముందు తన కోసం ఎదురుచూస్తున్న సీతమ్మతో రామయ్య నిట్టూరుస్తూ ఇలా అంటాడు. సీతమ్మ, ఈ ఏడాది కూడా వానలు పడేలా లేవు. మన బీడు భూమిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కనీసం జొన్నలు పండుతాయన్న ఆశ కూడా పోయింది. దిగులు పడకండి. ఆ దేవుడు మనల్ని ఇలాగే వదిలేయడు. తప్పకుండా ఏదో ఒక దారి మనకి తొందరలోనే చూపిస్తాడు. ఈరోజు కాకపోతే రేపైనా వాన పడకపోతుందా? ఇన్నాళ్ళు ఎలాగో వేచి చూసాం. ఇంకో 4 రోజులు వేచి చూడటంలో తప్పులేదు కదా. నీ ఆశ మంచిదే సీతమ్మ, కాని ఆకలి అప్పులు ఆగవు కదా. ఆ జమీందారు భూషణం గారి దగ్గర తీసుకున్న అప్పు తీర్చే గడువు రేపటితో ముగుస్తుంది. డబ్బు కట్టకపోతే మన ఈ గుడిసెను కూడా లాగేసుకుంటానన్నాడు అని అంటూ ఉండగా ఇంతలో ఆ జమీందారు భూషణం తన మనుషులతో అక్కడికొస్తాడు. అప్పుడతను రామయ్యపై గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు. ఎరా రామయ్య, ఇంట్లో కూర్చొని ముచ్చట్టు చెప్పుకుంటున్నావా? నా బాకీ సంగతి ఏం చేసావు? రేపే నీకిచ్చిన గడువులు ఆఖరి రోజు. మర్యాదగా నాకు రావాల్సిన డబ్బులు వడ్డీతో సహా నాకిస్తావా? లేక నీ పొలాన్ని నాకు అమ్మేస్తున్నట్టు ఈ కాగితాలపై సంతకం పెడతావా? ఆ మాటలకు రామయ్య భయపడుతూ ఆ భూషణం కాళ్లవేళ్లా పడుతూ ఇలా బ్రతిమిలాడుకుంటాడు. దొరా, మాపై కాస్త దయ చూపండి. పంట పండలేదు. ఇంకొక 6 నెలలు గడివివ్వండి. ఒకవేళ అప్పటికీ మీ అప్పు తీర్చలేకపోతే మీ దగ్గర కుక్కల పనిచేసి రుణం తీర్చుకుంటాను. ఆ మాటలకు భూషణం వెటకారంగా నవ్వుతాడు. కుక్కలానా? నా దగ్గర ఇప్పటికే చాలా కుక్కలున్నాయి. నాకు నా డబ్బు కావాలంతే. ఇంతవరకు నీకిచ్చిన గడువు చాలు. ఇకపై ఒక్కరోజు కూడా ఉపేక్షించేది లేదు. మర్యాదగా రేపు సాయంత్రం కల్లా 50,000 తెకపోతే నీ పొలాన్ని మరియు మీ ఇంటిని నా సొంతం చేసుకుని నీ గుడిసె పీకి పారేస్తాను. జాగ్రత్త, గుర్తుంచుకో అని చెప్పి భూషణం అక్కడ్నుంచి కోపంగా తన మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అతని బెదిరింపుకు భయపడుతూ రామయ్య, సీతమ్మ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అలా చూస్తుండగానే రాత్రవుతుంది. ఆ రోజు రాత్రి రామయ్య, సీతమ్మలకు తినడానికి కూడా తిండి లేదు. ఉన్న కొద్దిపాటి గంజితో సరిపెట్టుకుందామనుకుంటారు. బయట ఉరుములు, మెరుపులతో వర్షం మొదలవుతుంది. ఆ రాత్రి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు వర్షం కురుస్తోంది. అంతటి వర్షంలో ఒక వృద్ధ సాధువు రామయ్య గుడిసె తలుపు తడతాడు. అప్పుడు రామయ్య తలుపు తీసి వర్షానికి తడిచిపోయి వణుకుతున్న సాధువును చూస్తాడు. ఎవరండి మీరు? ఇంతటి వర్షంలో తడుచుకుంటూ వచ్చి ఇంత అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టారు? మీకేం కావాలి? నాయనా, నేను ఒక బాటసారిని. శివపురానికి వెళుతూ ఉండగా దారి తప్పిపోయాను. ఈ రాత్రికి మీ ఇంటిలో తలదాచుకోవడానికి కాస్త చోటిస్తారా? చలికి ప్రాణం పోయేలా ఉంది. అయ్యో, ఎంత మాట! రండి స్వామి, లోపలికి రండి. మాది పేద గుడిసైనా అందులో మీకు కాస్త చోటుంది అని అనగానే ఆ సాధువు లోపలికి వచ్చి కూర్చుంటాడు. సీతమ్మ ఆయన తుడుచుకోటానికి ఒక చిరికిన దుప్పటి తెచ్చిస్తుంది. అప్పుడు సాధువు, ధన్యుడివి నాయనా, కానీ చాలాసేపట్నుంచి ఆకలి నన్ను చంపేస్తోంది. 2 రోజుల నుండి తిండి తినలేదు. నాపై దయతలిచి కాస్త ఎంగిలి పడ్డానికేదైనా ఉంటే పెట్టగలవా? అని ఆ సాధువు అడగ్గానే
రామయ్య సీతమ్మ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. వారి దగ్గరున్నది ఆ పూటకు వారిద్దరికీ సరిపోయే గంజి మాత్రమే. అది గుర్తు తెచ్చుకుని రామయ్య కాస్త తడబడుతూ సాధువుతో ఇలా అంటాడు. అయ్యో, ఎంత మాట స్వామి! తప్పకుండా. కాని ఇంట్లో సరుకులన్నీ నిండుగున్నాయి. ఇంట్లో కేవలం కాస్త గంజి మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే దాన్ని వేడిచేసి మీకు తీసుకొస్తాను. మీరు అలా కాసేపు సేద తీరండి అని అనగానే సీతమ్మ రామయ్యను ఇంట్లో ఓ మూలకు తీసుకెళ్లి తనతో మెల్లగా గుసగుసలాడుతూ ఇలా అంటుంది. ఏవండి, ఉన్నది కొంచెమే గంజి. అది ఈయనకిచ్చేస్తే మనం పస్తులుండాలి. పర్లేదు సీతమ్మ. అతిథి దేవోభవ అంటారు. ఆకలితో వచ్చిన వారికి లేదనకూడదు. మన ఆకలిని ఆ దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఉన్న ఆ గంజి కాస్త వేడిచేసి తీసుకురా. అది ఎలాగో మన ఇద్దరికి కడుపు నింపలేదు. కనీసం అది సాధు ఆకలి తీర్చినా చాలు అని అనగానే సీతమ్మ ఆ గంజిని సాధువుకిస్తుంది. సాధువు తృప్తిగా ఆ గంజిని తాగుతాడు. ఆ తర్వాత సాధువు ఒంట్లో కాస్త శక్తి వస్తుంది. అప్పుడాయన రామయ్య సీతమ్మలతో ఇలా అంటాడు. నాయనా రామయ్య, మీ కటిక పేదరికంలోనూ ఇంతటి దానగుణం చూసి నా మనసు నిండిపోయింది. మీ కష్టాలు తీరే సమయం వచ్చింది. నేను సాధారణ బిచ్చగాణ్ణి కాదు. నేను యోగ సిద్ధుల కల సాధువుని. నువ్వు నాకు చేసిన సేవలకు గాను నీకొక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో నాయనా. స్వామి, మాకు పెద్దగా కోరికలేమీ లేవు. ఏదో ఉన్నదాంట్లో మీ ఆకలి తీర్చగలిగాము. అదే మాకు 10,000. మాకు అందుకు ప్రతిఫలంగా ఎలాంటి వరాలు ఆశించడం లేదు స్వామి. అలా అనకురామయ్యా. ధర్మానికి ప్రతిఫలం దక్కాలి. అలా అయితేనే నేను నీ రుణం తీర్చుకోగలను. సరే అయితే నువ్వొక పని చెయ్యి. రేపు ఉదయం సూర్యుడు రాకముందే నీ బీడు భూమిలో తూర్పు మూల ఉన్న ఒక పెద్ద బండరాయి కింద తవ్వు. అక్కడ నీ తలరాతను మార్చే అదృష్టముంది. అది నీకే సొంతం అని చెప్పి ఆ సాధువు వాళ్లను ఆశీర్వదించి అదే వర్షంలో వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఏదో అలికిడి అవటంతో వారు లేచి చూడగాని అప్పుడు వాళ్లకర్థమవుతుంది ఇది నిజానికి ఒక కల అని. ఎందుకంటే ఒకవేళ అంతటి వర్షం పడుంటే వాళ్ల గుడిసె అంతా తడిచిపోయి ఉండేది. కాని ఒకే కల ఇద్దరికీ ఒకేసారి రావడంతో వారికే కాస్త అనుమానం కలుగుతుంది. దాన్ని నివారించుకోవడానికి రామయ్య సీతమ్మ కలలో ఆ సాధువు చెప్పినట్టుగాని ఆ బండరాయి దగ్గరకు వెళ్తారు. గుణపంతో తవ్వటం మొదలు పెడతారు. ఏవండి, కలలో ఆ స్వామి చెప్పింది నిజమేనంటారా? ఈ రాళ్లల్లో బంగారం ఉంటుందా? ఆయన మాటల్లో ఏ సత్యం దాగి ఉందో ఎవరికి తెలుసు సీతమ్మ. ఒకసారి ప్రయత్నించడంలో తప్పులేదు కదా అని చెప్పి రామయ్య గట్టిగా తవ్వుతాడు. కొద్దిసేపటికి అక్కడ టంగుమని శబ్దం వస్తుంది. ఒక రాయి పక్కున పగులుతుంది. అక్కడ బంగారం, వజ్రవైడూర్యాల్లాంటి ఎలాంటి నిధి నిక్షేపాలు లేవు. కాని ఒక అద్భుతమైన నీటి ఊట పైకి ఉరి వస్తుంది. అది చూసిన సీతమ్మ నిరాశగా ఇలా అంటుంది. అయ్యో, ఇదేంటి? బంగారం దొరుకుతుందనుకుంటే నీళ్లు వచ్చాయి. నీళ్లతో మన అప్పు ఎలా తీరుతుందండి? కాని ఆ నీటి అసలైన విలువ తెలిసిన రామయ్య ఎంతగానో సంతోషిస్తూ సీతమ్మతో ఇలా అంటాడు. ఓసి పిచ్చిదానా, ఇది మామూలు నీళ్లు కాదు. ఇది జీవధార. మన బీడు భూమిని బంగారు పంటగా మార్చే అమృతం. ఈ ఊర్లో ఎక్కడా నీళ్లు లేవు. మన పొలంలో మాత్రమే నీళ్లు పడ్డాయి. ఇదే కలలో ఆ సాధువు రూపంలో మనకు దేవుడిచ్చిన నిజమైన బంగారం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా జమీందారు భూషణానికి తెలుస్తుంది. అతను తన మనుషులతో కలిసి అక్కడికొస్తాడు. అక్కడ ధారాళంగా పొంగుతున్న ఆ నీటి ఊటను చూసి అసూయతో ఇలా అంటాడు. ఓహో రామయ్య, నీకు నిధి దొరికిందన్నమాట. కాని అది నీది కాదు. నా దగ్గర తీసుకుని అప్పు తీర్చడానికి నేను నీకిచ్చిన గడువు ఇప్పటికి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి నాది. ఈ నీటి ఊట కూడా నాదే. మర్యాదగా దీన్ని నాకు అప్పచెప్పి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. దీన్ని నా పొలాలకు మళ్లించుకుంటాను. దురా, ఇది అన్యాయం. గడువు సాయంత్రం వరకు ఉంది. ఈ నీళ్లతో పంట పండించి మీ అప్పు తీరుస్తాను. పంట పండటానికి 3 నెలలు పడుతుంది. నాకిప్పుడే డబ్బు కావాలి, లేదా ఈ భూమి వదిలిపోవాలి. రామాయణ లాగిపడేయండి. ఆ నీటిని మన పొలం వైపు మళ్లించండి అని అనగానే భూషణం మనుషులు రామయ్యను కొట్టబోతుండగా ఒక అద్భుతం జరుగుతుంది. హఠాత్తుగా ఆ నీటి ఊట నుండి నీరు ఉధృతంగా రావటం మొదలవుతుంది. కాని అది రామయ్య పొలం వైపు మాత్రమే పారుతుంది. భూషణం పొలం వైపు వెళ్లాల్సిన కాలువగట్టు అకస్మాత్తుగా కూలిపోయి అడ్డుకట్టపడుతుంది. అది చూసి ఆశ్చర్యపోతూ భూషణం ఇలా అంటాడు. అరే,
ఏంటిది? నీళ్లు నా పొలం వైపు రావడం లేదు. ఆ గట్టు తీయండ్రా. అని అనగానే భూషణం మనుషులు ఎంత ప్రయత్నించినా ఆ నీరు కేవలం రామయ్య బీడు భూమినే తడుపుతుంది. భూషణం పొలం ఎండిపోయి ఉంటుంది. అప్పుడే ఆ సాధువు ఆ ఊరి గ్రామ పెద్ద వేషంలో గ్రామస్తులని తీసుకుని అక్కడికొచ్చి ఇలా అంటాడు. భూషణం, ఆగు. ప్రకృతి కూడా తెలుసు ఏనిది ఎవరికి దక్కాలో. రామయ్య ధర్మగుణం ఈ నీటి ఊటను పుట్టించింది. నీ దురాశ ఈ నీటిని కూడా దక్కకుండా చేసింది. అప్పుడు రామయ్య ఆ సాధువుని చూసి గుర్తుపట్టి ఇలా అంటాడు. స్వామి, మీరే కదా నిన్న రాత్రి మా కలలో వచ్చింది? అవును నాయనా, ఈ నీటి ఊట కింద చాలా సంవత్సరాల క్రితం దాచిపెట్టిన పురాతన నిధి కూడా ఉంది. కాని అది కేవలం స్వచ్ఛమైన మనసున్న వారికి దక్కుతుంది. అని చెప్పి ఆ సాధువు నీటిలో చేయి పెట్టి ఒక బంగారు నాణేల కుండను పైకి తీస్తాడు. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. దాన్ని రామయ్య చేతికిచ్చి తనతో ఇలా అంటాడు. రామయ్య, ఇది నీ అతిథి సేవకు దక్కిన ప్రతిఫలం. ఈ ధనంతో నువ్వు భూషణంకి ఇవ్వాల్సిన అప్పు తీర్చుకో. ఈ నీటితో 10 మందికి సాయం చెయ్యి. ధన్యవాదాలు స్వామి. ఈ నీరు నా ఒక్కడిది కాదు, ఈ ఊరి రైతులందరికీ ఇస్తాను. అందరి పొలాలు పండాలి. భూషణం, ఈకనైనా నువ్వు డబ్బు ఆశగా చూపించి జనాలందరిపై అధిక అప్పుల భారం మోపి వారి భూముల్ని నీ సొంతం చేసుకునే గుణాన్ని మానుకో. రామయ్య విషయంలో నువ్వు చేసిన తప్పుకి అతనికి క్షమాపణలు చెప్పు. ఇక నుంచైనా బుద్ధిగా బతుకు. అని చెప్పి అందరూ చూస్తుండగానే ఆ సాధువు మాయమైపోతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కాసేపటికి అందరూ ఆ ఆశ్చర్యం నుండి తేరుకున్న తర్వాత తను చేసిన తప్పులకు భూషణం సిగ్గుతో తలదించుకొని రామయ్యతో ఇలా అంటాడు. రమయ్య, నన్ను క్షమించు. నీ భూమిని లాక్కోవాలనుకున్నాను, కాని నీ మంచితనమే నిన్ను గెలిపించింది. ఇకపై నేను ఎవరిని ఇబ్బంది పెట్టను అని చెప్పి భూషణం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా ఒక 3 నెలలు గడుస్తాయి. రామయ్య పొలం పచ్చగా కళకళ్లాడుతూ ఉంటుంది. రామయ్య తన నీటి ఊటను ఊరందరి పొలాలకు పంచడం ద్వారా ఊరంతా పంటలు పండి ఊరి జనం సంతోషంగా ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టని వారికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. దురాశ దుఃఖాన్ని మిగిల్చితే త్యాగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆపదలో ఆదుకున్నవాడికి దైవం అండగా ఉంటాడు. నిజాయితీ పేదవాడి అసలైన ఆస్తి. పట్టణానికి కాస్త దూరంలో గోపాలపురం అనే గ్రామంలో ఉన్న కృష్ణవేణి పాలకేంద్రం అనే ఒక డైరీ ఫామ్ హడావిడిగా ఉంది. గేదెలు, ఆవులు అన్నీ ఒక పెద్ద షెడ్డులో ఉంటాయి. చిన్నవాడు మహేష్ పాత దుస్తుల్లో చేతికి మట్టి అంటుకొని పశువుల దాణాను పర్యవేక్షిస్తున్నాడు. పెద్దవాడు శ్రీకర్ మాత్రం శుభ్రమైన ఫార్మల్ దుస్తుల్లో ల్యాప్టాప్పై ఆఫీస్లో కూర్చొని ఉంటాడు. తండ్రి ధర్మయ్య ఇద్దర్నీ చూసి ఎంతో గర్వంతో పొంగిపోతూ ఆఫీస్లోకొచ్చి పెద్దవాడైన శ్రీకర్తో ఇలా అంటాడు. ఒరే శ్రీకర్, నువ్వు మహేష్ కలిసి మొదలుపెట్టిన ఈ కృష్ణవేణి పాలకేంద్రం 6 నెలల్లోనే చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలలో చాలా గొప్ప పేరు తెచ్చుకుంది. ఇది మీ ఇద్దరి కృషి ఫలితంరా. అప్పుడు శ్రీకర్ ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా తన ల్యాప్టాప్ వైపు చూస్తూ ఎంతో గర్వంగా తన తండ్రి ధర్మయ్యతో, అదంతా నా మేనేజ్మెంట్ ప్లానింగ్ నాన్న. నేను చదివిన ఎంబీఏ వృధా పోలేదు. సరైన ధర, సరైన మార్కెటింగ్, సరైన అకౌంటింగ్ ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. కాబట్టే లాభాలు ఇంత వేగంగా వచ్చాయి. అప్పుడు ధర్మయ్య చిన్నగా ఒక చిరునవ్వు నవ్వుతూ ఆఫీస్లో నుండి పశువుల షెడ్డు వైపు చూస్తూ అక్కడున్న మహేష్ని ఉద్దేశిస్తూ శ్రీకర్తో, అవును శ్రీకర్, నీ తెలివి అద్భుతం. కానీ మహేష్ కష్టం కూడా మర్చిపోవద్దు. పశువులకు సరైన సమయానికి దానా, వాటి ఆరోగ్యం, కార్మికుల నిర్వహణ ఇదంతా మహేష్ కష్టం అని ఇలా ధర్మయ్య శ్రీకర్కు చెబుతూ ఉండగా మహేష్ చెమట తుడుచుకుంటూ లోపలికి వస్తాడు. మట్టి కొట్టుకుపోయున్న దుస్తుల్లో మహేష్ని శ్రీకర్ కాస్త చులకనగా చూస్తాడు. అదేమీ పట్టించుకోకుండా మహేష్ తన తండ్రి ధర్మయ్యతో, అవునా, నేనిక్కడ పశువుల్ని నా బిడ్డలా చూసుకుంటున్నాను. అవి ఏ రోగాల బారిన పడకుండా ఉంటూ మనకు సమయానికి పాలిస్తున్నాయంటే అది కేవలం నేను వాటిపై చూపుతున్న శ్రద్ధ వలనే. వాటికి సరైన సమయానికి సరైన పోషకాలతో కూడి ఉన్న దానాన్ని అందిస్తున్నాను కాబట్టే ఈ ఫలితాలొస్తున్నాయి అని అనగానే
శ్రీకర్ మహేష్ మాటలకు పెద్దగా నవ్వి తనతో ఇలా అంటాడు. మహేష్, దానా పోషణ ఫలితాలవన్నీ కాస్త పక్కన పెట్టు. ఇదంతా ఎమోషనల్ బిజినెస్ కాదు. ఇదంతా ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ లెక్క. నీ కష్టం ఇన్పుట్, నా తెలివి అవుట్పుట్. బిజినెస్ అంటే అవుట్పుట్ గురించి మాత్రమే. చివరకు మనకు ఎంత లాభాలు వస్తున్నాయనేది ముఖ్యం. అది కేవలం నా వల్లే సాధ్యం. తన అన్న మాటలకు మహేష్ మనసు నొచ్చుకుంటుంది. అప్పుడు కాస్త బాధతో అంటే నీ దృష్టిలో నా కష్టం వృధా కష్టమా అన్నయ్య? అని అంటూ ఇద్దరూ వాగ్వాదానికి దిగుతారు. వాళ్ళిద్దర్నీ చూసి మధ్యలో కలగజేసుకుని ధర్మయ్య వాళ్ళని సముదాయిస్తూ, ఆపండ్రా ఆపండి. మీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటేనే ఈ వ్యాపారం 4 కాలాల పాటు పచ్చగా నిలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు శ్రద్ధగా వినండి. శ్రీకర్, నువ్వు మెదడైతే మహేష్ చేతులు, రెండూ ముఖ్యమే. ఈ ఐక్యతను ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మీరిద్దరూ ఒకే మాటపై ఉంటూ కలిసి పనిచేసుకుంటేనే రానున్న సమయంలో ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. దయచేసి దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అని అడగ్గా అన్నదమ్ములిద్దరూ సరే అన్నట్టు తలూపుతారు. కాని ధర్మయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోగానే శ్రీకర్ మాత్రం కాస్త అహంకారంతో నవ్వుతాడు. ఇదిలా ఉండగా అదే ఊరిలో రాజయ్య అనే మరొక పాల వ్యాపారి ఉండేవాడు. తను ఇతరుల అభివృద్ధి చూసి ఈర్ష్యపడే వ్యాపారి. తన వ్యాపారం నడవక ధర్మయ్య కొడుకులంటే అసూయపడేవాడు. అతనొక రోజు పట్నం నుంచి తిరిగి వస్తూ ఉండగా దారిలో అతనికి శ్రీకర్ ఎదురవుతాడు. అతన్ని చూడగానే రాజయ్యకు ఎక్కడ్లేని ఈర్ష్య, ద్వేషం మొదలవుతాయి. కాని వాటన్నింటినీ దిగమింగుకొని పైకి చిరునవ్వుతో నటిస్తూ శ్రీకర్ని ఇలా పలకరిస్తాడు. రండి రండి శ్రీకర్ బాబు. ఈ రోజుల్లో ఈ ఊరంతా ఎక్కడ చూసినా మీ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారు. మీ వ్యాపార నైపుణ్యం, మీ చతురత చూసిన వాళ్ళందరూ ఎంతో కన్నుల విందుగా అనిపిస్తుంది. ధర్మయ్య గారు నిజంగా అదృష్టవంతులు. ధన్యవాదాలు రాజయ్య గారు. అదంతా నా తెలివితో వేసిన ప్రణాళిక కారణంగానే సాధ్యపడింది. మార్కెట్ ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకోవడం, సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం, ఇదంతా ఉన్నత చదువుతూ వస్తుంది. నిజమే బాబు, మీరు ఎంబీఏ చదివారు. ఆ లెక్కలు, ఆ నేర్పు, ఆ ప్రణాళికలు, అబ్బో, ఇదంతా కేవలం మీ వల్లే సాధ్యపడింది. మరి మహేష్ బాబు పరిస్థితి ఏంటి? మహేష్ ఆవులు, గేదెలు, దాణా చూసుకుంటాడు అంతే. బండి నడపడానికి కింద ఉండే చక్రం లాంటివాడు అంతే. వాడికి ఇవన్నీ తెలివితేటలు ఎక్కడివి? చదువు సందేరాని మొద్దువాడు. అప్పుడే ఇదే అదను అనుకొని ఇన్నాళ్లుగా వారిపై ఈర్ష్యద్వేషాలతో రగిలిపోతున్న రాజయ్య ఎలా అయినా వీరి మధ్యలో తగువులు పెట్టి వాళ్ల వ్యాపారాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మహేష్పై ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ శ్రీకర్తో ఇలా అంటాడు. అయ్యో, ఇలా అంటున్నానని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు శ్రీకర్ బాబు. కానీ ఊళ్ళో జనాలంతా మరింకేమో అనుకుంటున్నారు. ఏంటది రాజయ్య గారు? దయచేసి చెప్పండి. మీకు ఆ మాత్రం తెలీదా? ఊళ్ళో అంతా అనుకుంటున్నారు మహేష్ పశువుల కొట్టంలో ఎంతో కష్టపడుతూ తన చెమటోర్చి పనిచేస్తున్నాడు కాబట్టే పాల నాణ్యత బాగా వస్తుంది. శ్రీకర్ బాబు కేవలం లాభాలు లెక్కించుకుంటూ పేరు మొత్తం తనే తెచ్చుకుంటున్నాడు అని. ఆ మాటలకి కోపంతో ఊగిపోతున్న శ్రీకర్, ఏమన్నారు? నా కష్టానికి విలువలేదా? నా తెలివితేటలు లేకపోతే వాడికి జీవితమే లేదు. వాడి చేతి కష్టం కంటే నా తెలివితేటలు గొప్పవని అందరికీ తెలుసు అని అనడంతో తన పథకం పనిచేస్తుందనుకొని రాజయ్య మనసులో సంతోషిస్తూ శ్రీకర్ని మరింతగా రెచ్చగొట్టడానికి మాట్లాడతాడు. మీరు బాధపడకండి బాబు. చదువుకున్న వారి విలువ చదువుకున్న వారికే తెలుస్తుంది. మీరు మీ తమ్ముణ్ణి అలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో మీకు పూర్తిగా విలువ లేకుండా పోతుంది. అందుకని ఇక నుంచి మీరు అన్ని విషయాల్లో కలుగజేసుకుని కాస్త జాగ్రత్తగా ఉండండి. వాణ్ణి కేవలం కార్మికుడిగా మాత్రమే ఉంచండి. అప్పుడే మీ విలువ పెరుగుతుంది. ఏదో మిమ్మల్ని అభిమానించే శ్రేయోభిలాషిగా మీ బాగు కోసం నా మనసు తోచింది చెప్పాను బాబు. ఇకనైనా జాగ్రత్త, మరి నేను ఉంటాను అని అంటూ రాజయ్య శ్రీకర్ మనసులో అనుమానమనే విషబీజాన్ని వేసి తనలోని అహంకారం మరింత పెంచి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకర్ ముఖం కోపంతో ఎర్రబడుతుంది. అప్పటినుంచి ఇలా అయినా మహేష్ని వ్యాపారానికి దూరం పెట్టి అతన్ని ఓ పనివాడిలా చూడటం మొదలు పెడతాడు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆఫీసులో కూర్చొని శ్రీకర్ డేటా షీట్స్, ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ ఉంటాడు. మహేష్ లోపలికొచ్చి చేతిలో పాత దాణా నమూనాతో నిలబడతాడు. వాటిని శ్రీకర్కి చూపిస్తూ ఇలా అంటాడు. అన్నయ్య, మనం ప్రస్తుతం వాడుతున్న దాణా ధర పెరిగింది. కానీ దాణా మార్చడం అంత మంచిది కాదు. పశువుల ఆరోగ్యం, పాల నాణ్యత దెబ్బతింటాయి. ఆ మాటలు విన్న శ్రీకర్ తన మాటలు పెద్దగా పట్టించుకోకుండా ల్యాప్టాప్ స్క్రీన్ వైపే చూస్తూ ఇలా అంటాడు.
అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడకు మహేష్. నేను రాత్రంతా ఆన్లైన్ మార్కెట్లో సెర్చ్ చేసి చూశాను. కొత్త దాణా కంపెనీ ఒకటి మనం వాడుతున్న దానికంటే 30% తక్కువ ధరకు మంచి ప్రోటీన్ వాల్యూస్తో దొరుకుతుంది. 30% తక్కువ ధరకే ఉంటే అంత నాణ్యత దొరకదన్నయ్య. నేను గత 10 సంవత్సరాలుగా పశువుల దాణా చూస్తున్నాను. ఆ కొత్త దాణాలో ఏదో లోపముంది. అది పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దానివలన మన పాల దిగుమతిపై కూడా ప్రభావం పడుతుంది. ఆ మాటలకు శ్రీకర్ తన ల్యాప్టాప్ మూసి మహేష్ వైపు కోపంగా చూస్తూ గట్టిగా అరుస్తాడు. మహేష్, ఈ కాపురం నువ్వు చెప్పే సోది కహానీలు. నీ అనుభవం మాత్రమే నాకు అవసరం. నీది చేతి పని, నాది మెదడు పని. నాకు తెలుసు ఈ ఖర్చు తగ్గించడం వల్ల మన లాభాలు 20% పెరుగుతాయని. నీ పశువుల ఆరోగ్యానికి ఏం కావాలో నేను డేటాతో చెప్పగలను. పశువుల ఆరోగ్యాన్ని కంప్యూటర్ స్క్రీన్ చెప్పదన్నయ్య. షెడ్యూల్కి వచ్చి చూడు. కొత్త దాణా మొదలు పెడితే అవి నీరసించిపోతున్నాయి. వాటి పాల దిగుబడి పడిపోయింది. ఆ మాటలకు శ్రీకర్ తన కుర్చీలోంచి లేచి నిలబడి ఎంతో అహంకారంతో మహేష్ని దూషిస్తూ, ఒరే చదువు సంధ్యలేని వెదవా, ఆపరా నువ్వు చెప్పే నీతి సూక్తులు. నువ్వు చెప్పే ప్రతిదీ వృధాగా ఉంది. నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు తెలీదు. ఇక్కడ లెక్కలు లాజిక్ మాత్రమే మాట్లాడతాయి. నా నిర్ణయం ఫైనల్. పాతదాణ ఆపే. ఇక నుండి నువ్వు కేవలం కార్మికుల్ని పర్యవేక్షించు చాలు. ఈ బిజినెస్ ఎలా నడపాలో నేను చూసుకుంటాను. ఆ మాటలకు మహేష్ ఎంతో బాధపడి తన కన్నీరు నాపుకుంటూ అన్న శ్రీకర్తో, సరే అన్నా, నీదే ఫైనల్ డెసిషన్. నీ లెక్కలు నీకే తెలుసు అని చెప్పి మహేష్ నిరాశగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయానికి పాలకేంద్రానికి వచ్చిన ధర్మయ్య ఆఫీస్ బయట నుండి అంతా విని ఎంతగానో బాధపడతాడు. ఎలా అయినా ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనలో పడిపోతాడు. అలా సాయంత్రమవుతుంది. మహేష్ పశువుల షెడ్లో ఒంటరిగా కూర్చొని నీరసంగా ఉన్న ఒక పశువును తలపై నిమురుతూ ఉంటాడు. అప్పుడే ధర్మయ్య అతని దగ్గరకొస్తాడు. మహేష్, ఏమైందిరా? నీరసంగా ఉన్నావు? పశువులన్నీ కూడా నిస్సత్తువుగా ఉన్నాయి. నాన్నా, అన్నయ్య నా మాట వినడం లేదు. కొత్త దానా ధర తక్కువ కావచ్చు, కానీ ఇది విషంతో సమానం. పశువులు నీరసించిపోతున్నాయి. పాల నాణ్యత తగ్గిపోతోంది. ఈ విషయం చెప్తే ఆయన నా అనుభవాన్ని తక్కువ అంచనా వేసి నన్ను చులకనగా చూస్తూ చదువు సంధ్యలేని వాడనని నాపై నోటికి వచ్చిన నిందలు వేస్తున్నాడు. ఒరే, నువ్వలా బాధపడకరా. మిమ్మల్ని ఇలా చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు. మీ అన్నయ్య శ్రీకర్కు అహంకారం చాలా పెరిగిందిరా. తన చదువు తెలివి అంతా అనుకుంటున్నాడు. ఒకరోజు నేను పట్టణం నుంచి పశువులకు దాన తీసుకొస్తూ ఉండగా దారిలో కలిసిన రాజయ్య నాతో అన్నాడు, నాన్న, అన్నయ్య నన్ను కేవలం కార్మికుల్లా చూస్తున్నాడని. అప్పుడు నేను అతన్ని అంతలా పట్టించుకోలేదు, కానీ అన్నయ్య ప్రవర్తన చూస్తుంటే ఆ మాటలు నిజమనిపిస్తున్నాయి నాకిప్పుడు. నేను మట్టిలో కష్టపడుతుంటే ఆయన ఫ్యాన్ కింద కూర్చొని పేరు డబ్బు మొత్తం తనే తీసుకుంటున్నాడు. రాజయ్య అంటే గుర్తుకొచ్చింది. వాడొక స్వార్థపరుడురా. ఎవరైనా బాగుపడితే చూసి ఓర్చుకోలేని ఈర్ష్యపరుడు. వాడి మాటలు విని నువ్విలా బాధపడుతున్నావా? రాజయ్య మాటలు కేవలం చెప్పుడు మాటలురా. కానీ శ్రీకర్ అహంకారంతో ఆ చెప్పుడు మాటలకు బానిసైపోయాడు. నాయనా, నువ్వు బాధపడకు. శ్రీకర్కు ఎలా అయినా రాజయ్య చెప్పుడు మాటల కుట్ర వెనుక ఉన్న నిజం తెలియాలి. ఒక మంచి వ్యాపారానికి అనుభవం చేతి విలువ ఎంతో, తెలివితేటల విలువ కూడా అంతే అని వాడికి నేనే రుజువు చేస్తాను. ఎలా నాన్నా? అన్నయ్య మన మాట వినడం లేదు కదా. చూస్తూ ఉండు. త్వరలోనే శ్రీకర్ నిజం తెలుసుకుంటాడు. కానీ ఈరోజు రాత్రి నువ్వు ఒక పని చేయాలి. నువ్వు పశువుల కోసమని పాత ఆరోగ్యకరమైన దానా కొద్దిగా దాచుంచాం కదా, అది పశువులకు పెట్టు. వాటి ఆరోగ్యం దెబ్బతీయకూడదు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే నాన్న, అలాగే చేస్తాను అని అంటూ కాస్త ఆశతో మహేష్ తన తండ్రి చెప్పినట్టుగానే చేస్తాడు. అలా రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం శ్రీకర్కి ఒక పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. అప్పుడు తను ఎంతో ఉత్సాహంగా గర్వంగా ఆఫీస్లో తన కుర్చీలో కూర్చొనుంటాడు. అతని ముందున్న టేబుల్పై పెద్ద కాంట్రాక్ట్ పేపర్లుంటాయి. సరిగ్గా అప్పుడే మహేష్ లోపలికొస్తాడు. అతన్ని చూసిన శ్రీకర్, ఒరే మహేష్, చూడు, ఇది నా తెలివి. మన జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు పాల సరఫరా చేసే పెద్ద కాంట్రాక్ట్ మనకు దక్కింది. 6 నెలల డీల్, లాభం దాదాపు రెట్టింపు. అన్నయ్య, ఇది ప్రభుత్వ కాంట్రాక్ట్ కదా? నాణ్యత విషయంలో అస్సలు రాజీపడరు. మనం ఇప్పుడు వాడుతున్న కొత్త దానా వల్ల పాల నాణ్యత మరియు దిగుబడి చాలా తగ్గిపోయింది. పాలు నీళ్లు కలిపినట్లున్నాయి. ఈ కాంట్రాక్టుకు వెళ్తే మన పేరు పోతుంది. నువ్వు నా డీల్లో వేలు పెట్టకు మహేష్. నా లెక్కల ప్రకారం ఈ కొత్త దానా ఖర్చు తగ్గించడం వల్ల మన లాభాలు పెరిగాయి. పాలు కొంచెం పల్చబడినంత మాత్రాన ఏం కాదు.
ఆఫీసర్లు కొలతలే చూస్తారు, రుచి కాదు. ఈ డీల్ పూర్తయితే నేను ఈ వ్యాపారంలో చుట్టుపక్కలున్న 20 ఊళ్ళలో ఏకైక రాజునవుతాను. దయచేసి వినన్నయ్య, పశువులు నీరసంగా ఉన్నాయి. పాల పరీక్ష చేస్తే అది ఖచ్చితంగా బయటపడుతుంది. మనం ఈ విషయంలో తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవద్దు. నో మహేష్, నీకేం తెలీదు. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. ఇప్పుడు మన మధ్య ఈ సోది అనవసరం. నాకింకా చాలా పేపర్ వర్క్ ఉంది, దానికి ఆలస్యమవుతోంది. గవర్నమెంట్ ఆఫీస్ రావు గారు వస్తున్నారు. నేను ఈ డీల్ పూర్తి చేస్తాను. నువ్వు వెళ్ళి ట్రక్ లోడ్ చేయి, పాలు ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటూ శ్రీకర్ అహంకారంతో బయటకి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని మహేష్ నిస్సత్తువుగా బాధగా కన్నీరు కారుస్తూ ఉండిపోతాడు. సరిగ్గా తండ్రి ధర్మయ్య అప్పుడే వచ్చి మహేష్ భుజంపై చెయ్యి వేసి ఇంకేమీ ఆలోచించకుండా శ్రీకర్ చెప్పినట్టుగా వెళ్లి పాలు లోడ్ చేయమని సైగ చేస్తాడు. ఇక చేసేదేమీ లేక మహేష్ పాలన్నీ ట్రక్కులో లోడ్ చేస్తాడు. అలా వారి పాల కేంద్రం ఆవరణలో పాఠశాలకు తరలించాల్సిన పెద్ద పాల ట్యాంకర్ సిద్ధంగా ఉంది. శ్రీకర్ ఎంతో విశ్వాసంతో గర్వంగా రావు గారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ప్రభుత్వ పాఠశాల నిర్వాహక అధికారి అయినటువంటి రావు గారు సీరియస్గా లోపలికొస్తారు. అప్పుడు ఆయన్ని చూసిన శ్రీకర్ ఎంతో ఉత్సాహంతో ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తూ, నమస్కారం రావు గారు, రండి రండి, దయచేయండి. మీరు డీల్ ఫైనల్ చేయడానికి వచ్చారు కదా. మీరు చెప్పినట్టుగా ఈ ట్యాంకర్లో ఉన్నది అత్యంత నాణ్యమైన పాలు. నమస్కారం శేఖర్. పాల నాణ్యత గురించి నాకు బాగా తెలుసు. ప్రభుత్వ కాంట్రాక్ట్లో నాణ్యత అనేది చాలా ముఖ్యం. ముందుగా నేను పాల పరీక్ష చేయాలి అని అంటూ రావు గారు తనతో పాటు తెచ్చిన పరీక్ష పరికరాలతో పాలను పరీక్ష చేస్తారు. పరీక్ష ఫలితం రాగానే కోపంగా శ్రీకర్ వైపు చూస్తాడు. ఏంటి శ్రీకర్ ఇది? పాలలో కొవ్వు శాతం 2.5% కంటే తక్కువ ఉంది. దీనికి తోడు ఇది నీరు కలిపినట్లు ఉంది. ఇవి కొంచెం కూడా నాణ్యత లేని పాలు. మీ కంపెనీ ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి ఏమంటున్నారు రావు గారు? నా లెక్క ప్రకారం ఆపండి మీ దొంగ లెక్కలు. ఈ నాణ్యత లేని పాలు స్కూల్ పిల్లలకిస్తే వారి ఆరోగ్యం ఏమవుతుంది? మీరు డీల్ను ఉల్లంఘించారు. మీ కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నాను. ఈ లోడ మొత్తాన్ని మీరే ఉంచుకోండి. ఒక ప్రభుత్వాధికారిని మోసం చేసినందుకు గాను మీకు భారీ జరిమానా కూడా విధిస్తాం అని అనగానే శ్రీకర్ ఒక్కసారిగా ఆశ్చర్యంతో కూడిన బాధతో బిగుసుకుపోయి బొమ్మలా నిలబడిపోతాడు. అతని కళ్ల ముందు తన అహంకారం తెలివి పూర్తిగా వృధా అయినట్టు అనిపిస్తుంది. ఇంతలో మహేష్ అక్కడికొచ్చి ఒక ట్యాంకు పాలు వృధా అయిపోయాయని తనతో పాటే బాధగా చూస్తూ ఉండిపోతాడు. అలా సాయంత్రం అవుతుంది. శ్రీకర్, మహేష్, ధర్మయ్య ఆఫీస్లో కూర్చొని ఉంటారు. శ్రీకర్ అహంకారంతో చేసిన తప్పుల వల్ల సిగ్గుతో తలదించుకొనుంటాడు. ఇంతలో ప్రభుత్వ అధికారైన రావు గారు లోపలికి నవ్వుతూ వస్తారు. అప్పుడాయన్ని చూసి శ్రీకర్ బాధపడుతూ ఆయనతో ఇలా అంటాడు. రావు గారు, నన్ను క్షమించండి. నా అత్యాశ. కూర్చో శ్రీకర్. నేను కాంట్రాక్ట్ను రద్దు చేయలేదు. ఇదంతా నా స్నేహితుడు ధర్మయ్య గారు, అంటే మీ నాన్నగారు నాతో ఆడించిన నాటకం. ఏంటి? ఇదంతా ఒక నాటకమా? అవును శ్రీకర్, నేనే రావుగారిని పిలిచాను. ఆయన నా పాత స్నేహితుడు. నువ్వు చదువుకున్నవాడివని, నీ గర్వంతో అహంకారంతో చదువు సంధ్యారాని వాడవని అవమానిస్తూ అనుభవజ్ఞుడైన తమ్ముడి మాట వినకుండా ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియచెప్పడానికి నేను నా స్నేహితుడితో కలిసి ఆడిన ఒక చిన్న నాటకమిది. నాన్నా, నన్ను క్షమించండి. రాజయ్య చెప్పిన చెప్పుడు మాటలు విని నా చదువు, నా తెలివితేటల పట్ల నాకున్న అతి అహంకారం రెండూ నన్ను గుడ్డివాణ్ణి చేశాయి. కేవలం లెక్కలు మాత్రమే చూశాను. నాణ్యత, పశువుల ఆరోగ్యం, ముఖ్యంగా నా సొంత తమ్ముడైన మహేష్ అనుభవం గురించి పట్టించుకోలేదు. ఒరే తమ్ముడు, నన్ను క్షమించరా. నీ మట్టి చేతి విలువ నా మెదడు విలువ కంటే ఎంతో గొప్పదో ఇప్పుడే తెలిసింది. ఈ వ్యాపారానికి నేను కేవలం మెదడు మాత్రమే. నువ్వు లేకపోతే ఈ చేతులు పనిచేయవు అని అంటూ తనని క్షమించమంటూ తన 2 చేతులు జోడించి మహేష్ని క్షమాపణలు అడుగుతాడు. అన్నయ్య, నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వే నా అన్నయ్యవు. నేనే నీ తమ్ముణ్ణి. నువ్వు ఎంత తెలివైన వాడివో నాకు తెలుసు. నేనెప్పుడూ నీకు వ్యతిరేకం కాదు. కానీ ఒక మనిషికి ఇంత అహంకారం ఉండటం చాలా ప్రమాదమన్నయ్య. ఏమైతేనే నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు. నాకంతే చాలు. మీ ఇద్దరిని ఇలా అన్యోన్యంగా చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉందిరా. ఇప్పుడు అర్థమైందా మీ ఇద్దరికి? వ్యాపారం అంటే కేవలం లాభాలు లెక్కలు కాదు. అది నిజాయితీ, నాణ్యత మరియు ఒకరిపై ఒకరికున్న నమ్మకం. నువ్వు బయట ప్రపంచాన్ని చదివావు, మహేష్ ప్రకృతిని, కష్టాన్ని చదివాడు. ఈ 2 చదువులు కలిస్తేనే మన వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. అలా అప్పటినుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు గౌరవిస్తూ
ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. కథలోని నీతి: అహంకారం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. చదువు, అనుభవం రెండూ సమానమే. ఏ విషయంలోనైనా ఇతరుల విలువను, వారి అనుభవాన్ని తక్కువ అంచనా వేయకూడదు. కలిసి పనిచేస్తేనే విజయం దక్కుతుంది.